హరే కృష్ణ. మనందరం కూడా ఇక్కడ ఎంతమంది కృష్ణ భక్తులు ఉన్నారు? అందరూ కృష్ణ భక్తులు. సో మనందరం కూడా సంవత్సరం అంతా కూడా వెయిట్ చేసే దేనికి? కృష్ణాష్టమి ఉత్సవాలకి. అవునా? సో ఈరోజు కృష్ణాష్టమి ఉత్సవాలు బలరామ జయంతి తోటి మనకు మొదలవుతాయి అన్నమాట. రేపు 16వ తేదీ వరకు 17 ప్రభుపాదుల వారి జన్మదిన వేడుకలు, అంతవరకు కూడా మనకు ఈ యొక్క పండగ పర్వదినాలు అన్నమాట. సో బలరాముడు కృష్ణుని యొక్క అన్న. దావుజీ అంటే అన్ని రకాలుగా తమ్మునికి రక్షణ కల్పించేవాడంట దావుజీ అంటే. సో అందుకని ఆయన అవతరించినటువంటి రోజు 2006వ సంవత్సరంలో ఈ మందిరాన్ని కూడా ఇదే రోజు మనం ఉద్ఘాటన చేసాం, ప్రారంభించాం అన్నమాట. అప్పుడు కూడా ఆగస్టు 9వ తేదీ వచ్చింది 2006లో. అదే ఆగస్టు 9వ తేదీ మళ్ళా బలరామ జయంతి ఇప్పుడు ఈ సంవత్సరంలో వచ్చిందంట. ఇక్కడ రాధాకృష్ణులకి రాధా గోపీనాథ్ అని చెప్పి మనం నామకరణం చేశాం ఇక్కడ ఈరోజు. ఆర్యాపురం నుంచి గోవింద మహారాజుల వారు వచ్చినారు అప్పుడు ఉద్ఘాటన కార్యక్రమానికి. విగ్రహాలకు ఏం పేరు పెట్టారు అంటే రాధా గోపీనాథ్ అంటే ఆయన మైక్ తీసుకొని ఒక మాట చెప్పారు. శ్రీల ప్రభుపాదుల వారు భక్తి వైభవ్ పూరి మహారాజ్ ఆర్యాపురంలో గౌడీ మఠాన్ని ప్రారంభించేటప్పుడు ప్రభుపాదుల వారిని ఆహ్వానించారంట. ఆహ్వానించి ప్రభుపాదుల వారికి చెప్పారంట, విగ్రహానికి మీరే పేరు పెట్టండి అని. సో ప్రభుపాదుల వారు అక్కడి విగ్రహాలకి రాధా గోపీనాథ్ అని చెప్పి పెట్టారంట. ఆ విషయం నాకు తెలియదు. అప్పట్లో హైదరాబాద్లో మదనమోహనుడు ఉన్నాడు, తిరుపతిలో గోవిందుడు ఉన్నాడు. ఇక్కడ అప్పుడు 2 రాష్ట్రాలు కలిసే ఉన్నాయి. అందుకని చెప్పి మన గౌడీయ సాంప్రదాయంలో సంబంధ, అభిధేయ, ప్రయోజన, మొదట సంబంధం ఏర్పరచుకునేటువంటి విగ్రహాలు, అభిధేయ సేవ చేసుకునేటువంటి విగ్రహాలు, గమ్యం గోపీనాథ్, రాధా గోవింద, రాధా మదనమోహన. గమ్యం ఏంటి అంటే రాధా గోపీనాథుణ్ణి మనం చేరుకోవాలా ఆధ్యాత్మిక జగత్తుని. సో గోపీనాథ్ విగ్రహాలు లేవు కదా తెలుగు రాష్ట్రంలో అని చెప్పి నేను ఆ పేరు పెట్టాలనుకున్నా. కానీ ప్రభుపాదుల వారి ఊరికి వచ్చి అక్కడ ఉండేటువంటి విగ్రహాలకి అదే పేరు ఇచ్చారని చెప్పి ఈ యొక్క ఓపెనింగ్ రోజు నాకు తెలిసిందనమాట. సో ఆ రోజు ఆ గోవింద మహారాజుల వారు ఏమన్నారు అంటే, సో ప్రభుపాదుల వారి సంకల్పము అక్కడ కూడా గోపీనాథ్ అని, మీరు కూడా అదే పేరు పెట్టారు, ఆయన సంకల్పాన్ని మీరు అనుసరిస్తున్నారు, ఇక్కడ కూడా రాధా గోపీనాథ్ అని పేరు పెట్టి అని చెప్పి వారు చెప్పారు. సో ఆ రకంగా జగన్నాథుడు, బలదేవుడు, సుభద్ర, తర్వాత గోవింద శ్రీనివాస్, మనకు ఈ యొక్క తిరుపతి వెంకన్న బాబు ఆయన కూడా ఇక్కడ కొలువయ్యారనమాట. సో చుట్టూ దశావతారాలు అంటే ఆధ్యాత్మిక జగత్తులో వైకుంఠ లోకాలు ఉంటాయంట. నరసింహ భగవానుడు ఉండే ఒక వైకుంఠం ఉంటుంది, తర్వాత వరాహస్వామి ఉండేటువంటి ఒక వైకుంఠం ఉంటుంది, శ్రీరామచంద్రుల వారు ఉండేటువంటి వైకుంఠం ఉంటుంది, వామన రూపంలో ఉండే వైకుంఠం ఉంటుంది, మత్స్య వైకుంఠం ఉంటుంది, కూర్మ వైకుంఠం ఉంటుంది. ఇట్లాగా వైకుంఠ లోకాల్లో ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క వైకుంఠ లోకం ఉంటుందంట. సో ఈ మందిరం చుట్టూ వైకుంఠ లోకాలు ఉన్నాయి, దశావతారాలు. తర్వాత ఈ వైకుంఠ లోకాలన్నీ దాటుకొని వెళ్తే అక్కడ ఆధ్యాత్మిక జగత్తులో గోలోక బృందావనం, అది వైకుంఠాలన్నిటిలోకి కూడా పరమోత్కృష్టమైనటువంటి లోకం, ఆధ్యాత్మిక లోకం గోలోక బృందావనం. సో ఆ గోలోక బృందావనంలో మనం ఇప్పుడు కూర్చొని ఉన్నాం, రాధా గోపీనాథుల వారి ముందనమాట. నేను అభిషేకానికి అట్లా చూసినప్పుడు నా హృదయంలో ఒక ఫీలింగ్ కలిగింది. ఏంటది అంటే ఇదే ఆధ్యాత్మిక జగత్తు అని చెప్పి భక్తులందరూ ఉన్నారు, భగవంతుడు ఉన్నాడు, ఇదే ఆధ్యాత్మిక జగత్తు అన్నటువంటి ఒక భావన నాకు కలిగిందనమాట.
సో బలదేవుడు ప్రత్యేకించి సంకర్షణుడు. ఆయన భగవంతుడు కృష్ణుడు వచ్చేటప్పుడు ఆయనకి అనువైనటువంటి వాతావరణాన్ని కల్పించడం కోసం భగవంతుని కన్నా ముందు ఆయన అవతరించడం జరుగుతుందన్నమాట బలదేవుడు. సో బలదేవుడు భగవంతుని యొక్క లీలలకు సంబంధించినవన్నీ కూడా బలదేవుడే అని చెప్పి చెప్పడం జరిగింది. భగవంతుని సేవలో వినియోగించేటివన్నీ కూడా బలదేవుడే. మృదంగ కూడా బలదేవుడు, కింద పెట్టకూడదు అంటారు. సో కర్తాలు బలదేవుడే అంటారు. బృందావనం కూడా బలదేవుడే అని చెప్పి చెప్పడం జరుగుతుంది అన్నమాట. అంటే ఆ యొక్క ల్యాండ్ ప్రదేశము, అక్కడ భగవంతుని కోసం వినియోగించేటువంటి వస్తువులు అన్నీ కూడా బలదేవుడే. దేవకి 7వ గర్భంలో బలదేవుడు ఆయన ప్రవేశించాడు. తర్వాత అక్కడ నుంచి రోహిణి గర్భంలోకి బలదేవుడిని మార్చడం జరిగిందనమాట. సో రోహిణి గర్భంలో ఆయన పుట్టి బలదేవుడు బృందావనంలో భగవంతునితోటి ఎన్నో దివ్యమైనటువంటి లీలలు చేసినటువంటి వాడు బలదేవుడు అన్నమాట. ముఖ్యంగా మనందరం కూడా గమనించింది ఏంటి అంటే, ఆధ్యాత్మిక జీవితాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో ఆధ్యాత్మిక జీవితానికి ఆది గురువు ఎవరు అంటే బలదేవుడు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనకు ఎవరైనా గురువు ఉండొచ్చు, వారికి గురువు ఉండొచ్చు, వారికి గురు పరంపర ఉంటుంది. కానీ వాళ్ళందరికీ కూడా మూలం ఎవరు అంటే బలదేవుడు. ఆ బలదేవుని నుంచి బలం మనకు వస్తుంది, ఆధ్యాత్మిక బలం. భౌతిక బలమైన ఆధ్యాత్మిక బలమైన ఆ బలదేవుడి నుంచే మనం పొందేదానికి అవకాశం ఉంది. సో అందువల్ల ఈరోజు ప్రత్యేకించి ఆ యొక్క బలదేవుడిని మనం ప్రార్థన చేయడం వల్ల ఆధ్యాత్మికంగా బలాన్ని చేకూరేదానికి అవకాశం ఉందన్నమాట. సో అక్కడ బలదేవుడు ఈ యొక్క బృందావనానికి వచ్చినప్పుడు ఒకరోజు ప్రలంబాసురుడు అన్నటువంటి ఒక రాక్షసుడు గోపబాలుని యొక్క రూపంలో వచ్చి బలదేవుని యొక్క భుజాన కూర్చున్నాడు, వాణ్ణి వధించాడు అన్నమాట. తర్వాత కృష్ణలీలల్లో బలదేవుడు ఒకసారి రాసనృత్యం చేస్తూ ఉన్నాడు. కృష్ణుడు ఎట్లా రాసనృత్యం చేస్తాడో బలదేవుడు కూడా రాసనృత్యం చేస్తాడు. చేస్తూ ఉంటే ఒక గొరిల్లా రూపంలో ఉన్నటువంటి వివిడ అన్నటువంటి ఒక రాక్షసుడు వచ్చాడు అన్నమాట. ఆడు కోతి వచ్చి ఈ యొక్క గోపికా స్త్రీల ముందు పిచ్చి పిచ్చిగా ఆడేదో నృత్యం చేయడం, వేషధారణ చేయడం, కోతులు తెలుసు కదా ఎట్లుంటాయో. సో బలదేవుడు ఆ ద్వివిధ అన్నటువంటి రాక్షసుని వధించాడు. మరి ఎందుకు వధించాడు? ఆ ద్విధ అన్నటువంటి రాక్షసుడు రామావతారం నుంచి ఉన్నాడంట. అంటే త్రేతాయుగం నుంచి ఉన్నాడు. రాముల వారి వానర సేనలో కూడా ఉన్నాడు. ఆడొక అపరాధం చేశాడంట. ఏంటి అపరాధం అంటే, ఇంద్రజిత్తు లక్ష్మణ స్వామి మీదకి బ్రహ్మాస్త్రం వేసినప్పుడు అప్పుడు లక్ష్మణుడు మూర్ఛపోయాడు. అప్పుడు ఈ ద్విధ అన్నటువంటి రాక్షసుడు లక్ష్మణ స్వామిని చాలా చులకనగా మాట్లాడాడంట. మూర్ఛపోయాడు, శక్తి లేదు, అది లేదు, ఇది లేదని. అక్కడ లక్ష్మణుడు మూర్ఛపోయింది దేనికి అంటే, ఎప్పుడైనా కానీ భగవంతుడు లీల చేసేది దేనికి అంటే తన భక్తుల యొక్క గొప్పతనం ప్రపంచానికి తెలియపరచడం కోసం లీలలు చేస్తాడు. లక్ష్మణుడు ఎందుకు మూర్ఛపోయాడు అంటే, తీసుకొస్తే ఆ హనుమంతుడు ఆ సంజీవిని పర్వతాన్ని తీసుకొని వచ్చాడు, హనుమంతుడు ఎంత గొప్పవాడు అని ప్రపంచం ప్రశంసించేటట్టుగా చేయడం కోసం ఆయన మూర్ఛపోయినట్టు నటించాడు అనమాట. అప్పుడు హనుమంతుల వారు వెళ్ళి హిమాలయాలకి ఆ యొక్క సంజీవిని పర్వతాన్ని తీసుకొని వచ్చారు. అప్పుడు అందరూ కూడా అబ్బా, ఈ యొక్క వానరుడు లక్ష్మణ స్వామిని కించపరిచి అపరాధం చేశాడంట. అందుకని వాడు అదే లక్ష్మణుడు బలదేవుని రూపంలో వచ్చి ఆ ద్వివిధ అన్నటువంటి రాక్షసుని సంహరించాడు. సో బృందావనంలో రకరకాలైనటువంటి లీలలు చేసేటువంటి వారు. వీళ్ళు ఆడుకునేటప్పుడు అక్కడ ఉన్నటువంటి జంతువులు వాటిలాగా వీళ్ళు కృష్ణుడు, బలరాముడు, గోపాలుడు వీళ్ళందరూ కూడా ఆ జంతువులను అనుకరించేటువంటి వారు. వాళ్ళు ఎట్లా తెలుసా? కప్ప ఒకటి ఉంటుంది, ఆ కప్ప బ్యాక్ 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 అని ఎగురుకుంటారు. అట్లా ఎగురుకుంటా పోయి యమునలు దూకేసేటువంటి వారు. తర్వాత కోతుల్లాగా కొమ్మలు నెక్కడము, మళ్ళా కొమ్మల మీద నుంచి దూకడము. సో రకరకాలైనటువంటి ఆ యొక్క లీలలన్నీ కూడా బృందావనంలో వీళ్ళు చేసేటువంటి వారు అన్నమాట. సో హరే కృష్ణ హరే కృష్ణ పనిచేస్తుంది, హరే కృష్ణ. సో ఈ యొక్క బలదేవుడు ప్రత్యేకించి అటువంటి లీలలు ఎన్నింటినో కూడా
ఆయన చేయడం జరిగింది. సో ఒకసారి బలదేవుడు ఇంకో గొప్ప సందేశాన్ని, బృందావనానికి వెళ్ళి కృష్ణుడిని సంహరించు అని చెప్పి. ఇప్పుడు బృందావనంలో చాలా మంది పిల్లలు ఉంటారు కదా, మరి కృష్ణుడిని సంహరించమని చెప్తున్నారు, కృష్ణుడు ఎట్టుంటాడు అన్నాడంట. అప్పుడు కంసుడు చెప్పాడంట, ఎవరైతే నెమలి పింఛమ పెట్టుకొని ఉంటారో, ఎవరైతే మురళిని వాయిస్తూ ఉంటారో అతడే కృష్ణుడు అన్నాడంట. అప్పుడు ఈ కేసీ రాక్షసుడు బృందావనానికి వచ్చాడంట. ఆడు పరిగెత్తుకుంటూ వస్తుంటే భూమి ప్రళయం వచ్చినట్టు దద్దరిల్లిపోతుందంట. మరి బలదేవుడు ఏం చేశాడంటే ఈ నెమలి పింఛం పెట్టుకొని మురళి పెట్టుకొని చెంగు చెంగుని ఎగురుకుంటూ బృందావనంలో ఆ మురళిని ఊదుకుంటూ వెళ్తున్నాడంట. వెళ్ళి ఒక చెట్టు కింద కృష్ణుడు నిలబట్టుగా త్రిభంగి రూపంలో నిలబడి మురళిని వాయిస్తూ ఉన్నాడంట. వీడు కేసీ చూశాడు, నెమలి పింఛం ఉంది, మురళి ఉంది, ఇతనే కృష్ణుడు అని చెప్పి తన ముందు 2 కాళ్ళు పైకెత్తి దమ్ అని చెప్పి ఎద మీద గుద్దాడంట. బలదేవుడు, అందరికీ బలం ఆయన నుంచే వస్తుంది, ఆమడ దూరంలో పడ్డాడంట. పడిపోయి మెల్లిగా లేచి, ఓహో ఈ నెమలి పింఛమా మురళికి ఇంత పవర్ ఉందా, ఇది పెట్టుకుంటే ఇటువంటి దెబ్బలు తగులుతాయా, అమ్మో అని చెప్పి నీరసంగా వెళ్ళిపోయి కృష్ణుడికి నెమలి పింఛం 2 తీసేసి, మురళి కృష్ణ ఇంక వీటి జోలికి వెళ్ళను, ఈ రోజు వీటి పవర్ ఏంటో అర్థమైంది, ఇవి పెట్టుకుంటే చాలా పెద్ద దెబ్బ తగిలింది అని చెప్పి పోయి రోహిణి మాత ఒళ్ళో పడుకుని నిద్రపోయాడంట. సో అంటే దీని అర్థం ఏంటి అంటే, బలదేవుడు స్వయంగా భగవంతుని యొక్క అవతారమే అయ్యున్నా కానీ భగవంతుణ్ణి ఇమిటేట్ చేస్తే ఇట్లాంటి దెబ్బలు తగులుతాయి. ఇప్పుడు చాలా మంది అమాయక ప్రజల్ని మోసం చేయడానికి మేమే దేవుడు అని చెప్పుకుంటూ చాలా మంది మోసం చేసేటువంటి వ్యక్తులు ఉంటారు. వాళ్ళకి ఇదొక గొప్ప సందేశం అన్నమాట. సో తర్వాత అదే బలదేవుడు చైతన్య మహాప్రభు యొక్క లీలలో ఆయన నిత్యానంద మహాప్రభుగా వచ్చారనమాట. నిత్యానంద మహాప్రభు, ఆ నిత్యానంద మహాప్రభుగా వచ్చి ఆయన ఎంతో సహనంతో ఎంత గొప్ప సందేశాన్ని ఇచ్చారు. జగాయ్ మదాయ్ అని చెప్పి 2 వ్యక్తులు, వాళ్ళు పుట్టుకతోటి బ్రాహ్మణుడిగా పుట్టారు, కానీ వాళ్ళు చెయ్యని ఘోరాలు లేవు. తాగుడు, వ్యభిచారం, జూదం, మద్యం అన్ని వ్యసనాలకి లోనులై ఉన్నారనమాట. సో నిత్యానంద మహాప్రభుకి, హరిదాస్ ఠాకూర్కి చైతన్య మహాప్రభు చెప్పారు, ఈ యుగధర్మం హరినామ సంకీర్తన. ఏంటి యుగధర్మం? ఏంటి? హరినామ సంకీర్తన. ఈ హరినామ సంకీర్తన్ని మీరు ప్రచారం చేయండి అని చెప్పారు. స్వామి ప్రభుపాదుల వారు అమెరికన్లను మార్చారు, రష్యన్లను మార్చారు, వాళ్ళు ఆఫ్రికా వ్యక్తుల్ని మార్చారు. ఎట్లా మార్చగలిగారు? ఈ హరినామ సంకీర్తన వాళ్ళు చేసేటట్టుగా చేసి వాళ్ళను మార్చారు. హరినామానికి అంత శక్తి ఉంది. నామ్నామకారి బహుదా నిజ సర్వశక్తిర్ తత్రాపిత నియమిత స్మరణేన కాలా. ఈ హరినామం ఎవరైతే జపిస్తారో బలమైన అన్ని శక్తులు కూడా ఆ హరినామంలో ఉన్నాయి. ఈరోజు మనందరం కూడా ఇక్కడ కూర్చున్నామంటే మన వాళ్ళని మారుతామని ఎవరు అనుకోలేదు జీవితంలో. అటువంటి వాళ్ళని మంత్రం మార్చేసింది, అవునా కాదా? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ నామాన్ని ప్రచారం చేయమని చెప్పి చైతన్య మహాప్రభు చెప్పారు. మరి హరిదాస్ ఠాకూర్, నిత్యానంద మహాప్రభు, స్వయం బలరాముడు ఎట్లా వాళ్ళు హరినామం ప్రచారం చేసేవాళ్ళు తెలుసా? మనం ఏమనుకుంటామంటే ఎవరికైనా చెప్పంగానే నువ్వు హరినామం చేయనంగానే గురువు గారు మీరు చెప్పారు కదండి చేసేస్తామండి అని చెప్పి మనకు సాష్టాంగ నమస్కారం చేసేసి వాళ్ళు నామం చేసేయాలా అని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ వీళ్ళు ఎట్ట ప్రచారం చేశారంటే ఇంటింటికి వెళ్ళి గృహస్థుల ఇళ్ళకి నిత్యానంద మహాప్రభు, హరిదాస్ ఠాకూర్
మాతా భిక్షాం దేహి అనేవాళ్ళు. వాళ్ళు భిక్ష ఇవ్వడానికి వస్తే మాకు ఇది కాదు కావాల్సింది భిక్ష, మనుష్య జన్మ ఎత్తున్నారు, ఈ మనుష్య జన్మను కేవలం 4 ప్రక్రియలకు ఆహారం భుజించడం, నిద్రించడం, కొట్లాడటం, సంపర్కం చేయడం ఈ 4టికి వినియోగిస్తే మనకు జంతువుకు వ్యత్యాసం లేదు, మీ జన్మను సార్థకం చేసుకునే దానికి హరినామం జపించండి అని చెప్పి సాష్టాంగ నమస్కారం చేసి వాళ్ళను విజ్ఞప్తి చేసుకునే వాళ్ళంట. ఎవరు సాష్టాంగ నమస్కారం చేసి మీరు నామాన్ని జపించండి. ఇట్లా ప్రచారం చేసుకుంటూ వెళ్తూ ఉంటే 2 బ్రదర్స్, వాళ్ళు పుట్టుకతో బ్రాహ్మణులు, కానీ చేసే పనులన్నీ అన్ని దుర్మార్గం. అందుకనే ప్రభుపాదులు వారు చెప్తారు, బ్రాహ్మణత్వం పుట్టుకతో రాదు, చతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగస్య. 4 వర్ణాలు నేనే సృష్టించాను, జన్మ నుంచి కాదు, కర్మ, గుణాలు, కర్మలు. అందుకనే ఇస్కాన్ లో ఏంటి అంటే, మీరు ఏ కులం నుంచైనా రాండి, హరే కృష్ణ మంత్రం జపిస్తూ 4 వ్యసనాలకి దూరంగా ఉంటే మాంసభక్షం లేదు, వ్యభిచారం లేదు, జూదం లేదు, మద్యం లేదు, మీకేంటి అంటే బ్రాహ్మణ దీక్ష కూడా ఇచ్చి భగవంతుణ్ణి సేవించుకునేటువంటి మహద్భాగ్యాన్ని మీకు కల్పించడం జరుగుతుంది. ఇక్కడ ఉండే భక్తుల్ని మేము అడగం, నువ్వేమన్నా బ్రాహ్మణుడివా, నువ్వేమన్నా క్షత్రియుడివా, అది ఇదేం అడగం. నువ్వు కృష్ణ భక్తి చేయడానికి ఇంట్రెస్ట్ ఉందా, రా, నీకు భగవంతుని సేవించుకునే అవకాశం ఇస్తామని ప్రభుపాదుల వారు ప్రపంచంలో ఉన్న వ్యక్తులందరికీ కూడా భగవంతుణ్ణి సేవించి తరించే అవకాశాన్ని స్వామి ప్రభుపాదుల వారు కల్పించారు. అది భగవంతుని ఉద్దేశం. భగవంతుడు గీతలో చెప్పాడు, ఈ యొక్క కులమతాలు ఏం లేవు, పుట్టుకతో బ్రాహ్మణుడు కాలేడు. డాక్టర్ కుమారుడు, నా తండ్రి డాక్టరు, నాకు కూడా కత్తిచ్చేయండి, ఓపెన్ హార్ట్ సర్జరీ చేసేస్తానంటే వాడికి డిగ్రీ లేకుండా వదులుతారా? వాడు తండ్రి డాక్టర్ అయితే వీడికి కూడా క్వాలిఫికేషన్ ఉండాలా. అట్లాగే తాత ముత్తాతలు బ్రాహ్మణులు అయి ఉండొచ్చు, నీలో ఆ లక్షణాలు లేకపోతే నువ్వు బ్రాహ్మణుడు అయ్యేదానికి లేదు. మీ తాత ముత్తాతలు బ్రాహ్మణులు కాకపోవచ్చు, నీలో ఆ లక్షణాలు ఉంటే నువ్వు బ్రాహ్మణుడు అవ్వచ్చు. ఇది భగవత్ తత్వంలో ఉన్నటువంటి సత్యం. దాన్ని ప్రభుపాదులు వారు ప్రపంచానికి ఇచ్చారనమాట, ప్రపంచానికి ఇచ్చారు. వీళ్ళు జగాయి మదాయిలు బ్రాహ్మణులుగా పుట్టి వాళ్ళు అన్ని వ్యసనాలకి లోనులై మద్యం తాగి సేవిస్తూ ఉంటే అప్పుడు నిత్యానంద మహాప్రభు, హరిదాస్ వీళ్ళు అనుకున్నారు, అందరినీ మార్చడం కాదు, వీళ్ళని మార్చాలి మనం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి తత్వం చెప్పి హరినామం చేయండి అయ్యా అంటే వాళ్ళేమన్నారు తెలుసా, స్వామి మీరు హరినామం గిరినామం అంటున్నారు స్వామి, దీంట్లో ఉండే మాధుర్యం తెలియదు స్వామి, ఒక ముంత మీరు కూడా తాగండి స్వామి అంటున్నారు. ఒక ముంత మీరు కూడా తాగండి స్వామి అన్నారు. అదే నాయన దుర్మార్గులారా, ఈ నామంలో ఉన్నటువంటి మాధుర్యం తెలిస్తే ఆ ముంత కింద పడేస్తారా మీరు, ఈ నామం చేయండి అంటే వాళ్ళు 2-3 సార్లు ప్రయత్నం చేసిన తర్వాత వాళ్ళు తాగిన మత్తులో ఏం చేశారు అంటే నిత్యానంద మహాప్రభు తల మీద మోదారు అనమాట ఆ కుండతోటి. ఆయనకి గాయమయ్యి రక్తం దారలుగా కారుతూ ఉంటే అది తెలిసి చైతన్య మహాప్రభు సుదర్శన చక్రంతో అక్కడ ప్రత్యక్షమైపోయి దుర్మార్గులారా నా భక్తుల్ని ఇట్లా మీరు చేస్తారా అని చెప్పి సుదర్శన చక్రం ప్రయోగించబోతూ ఉంటే ఆ బలదేవుడు నిత్యానంద మహాప్రభు చైతన్య మహాప్రభు పాదాలు పట్టుకొని, స్వామి మనం ఉండేది కలియుగం, కలియుగంలో మీరు ఆయుధం తీసుకుంటే అందరూ జగాయి మదాయిలే, కలియుగంలో మీరు ఆయుధం తీసుకుంటే అందరూ జగాయి మదాయిలే, అందరినీ చంపేయాల, మీ కరుణతోటి మీ కమల హస్తాలతో వీళ్లను ఆశీర్వదించి మార్పు తీసుకురండి అని చెప్పారు. మనకు చరిత్రలో నారదముని ఒక మృగారిని కాపాడాడు, నిత్యానంద మహాప్రభు ఒక జగాయి మదాయిని కాపాడారు. ఇటువంటి 1-2 సందర్భాలు మనం వింటూ ఉంటాం. కానీ ఒక గొప్ప ఆచార్యుడు, విశ్వగురువు, ఆయన ఇటువంటి జగాయిని, మదాయిని, మృగారుల్ని, వాల్మీకుల్ని కొన్ని లక్షల మందిని మార్చారు. ఆయన ఎవరు అంటే అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు. స్వామి ప్రభుపాదుల వారు ఇటువంటి జగాయి, ఇటువంటి మదాయిల్ని కొన్ని లక్షల మందిని ప్రపంచవ్యాప్తంగా మార్చారు, వాళ్ళని సాధువులుగా చేశారు. అది స్వామి ప్రభుపాదుల వారి యొక్క శక్తి. నిత్యానంద మహాప్రభు చూపించినటువంటి ఆ మార్గంలో స్వామి ప్రభుపాదుల వారు నడిచి ఎంతో మంది అభాగ్యులు, ఎంతో మంది దుర్మార్గులకు ఈ కృష్ణ తత్వాన్ని ఇచ్చి వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకొని వచ్చారు. అందుకనే ప్రభుపాదుల వారు ఒకసారి ఆయన ఉపన్యాసం ఇస్తే ఒక వ్యక్తి లేచి అన్నారు, గురూజీ భారతదేశం నుంచి వచ్చిన వాళ్ళు ఏదో ఒక మ్యాజిక్ చేస్తారు, మరి మీరు చేయలేదేంటి అన్నారు. అప్పుడు ప్రభుపాద అన్నారు,
నేను చేసిన మ్యాజిక్ సృష్టిలో ఇంతవరకు ఎవరు చేయలేదన్నాడు. అప్పుడు నేను ఇట్లా కింద చేతులు పట్టుకుంటాను. అప్పుడు నేను చేసిన మ్యాజిక్ ఇంతవరకు సృష్టిలో ఎవరు చేయలేదన్నారు. మరి మేము చూడలేదే అన్నారు. అప్పుడు ప్రభుపాదులు చెప్పారు, నా ముందు కొన్ని వేల మంది అమెరికన్లు, యూరోపియన్లు మీరు కూర్చొని ఉన్నారు. మీకు బోడి కొట్టి, పిలక పెట్టి, కట్టు బొట్టు నడవడిక రాక్షసులు లాంటి మిమ్మల్ని సాధువులుగా మార్చాను. ఇంతకన్నా మిరాకిల్ ఏముంటుంది? మ్యాజిక్, ఇంతకన్నా మ్యాజిక్ ఏముంటుంది? ఈరోజు మనందరం కూడా గమనించాల్సింది ఏంటి అంటే, సమాజానికి కావాల్సింది వ్యక్తి నడవడికలో మార్పు. మనం రోజు కూడా ఎన్నెన్నో అకృత్యాలు చూస్తూ ఉన్నాం. చిన్న పిల్లల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. నిన్న ఈరోజు రాఖీ పండగ కదా, నిన్నేదో ఒక మెసేజ్ చూశాను నేను. ఒక చెల్లెలు ఒక అన్నకి రాఖీ కట్టిందంట. డబ్బులు లేదని చెప్పి ఆడికి మత్తు ఇచ్చి ఆడు పడిపోయి ఉంటే ఆడు కిడ్నీలు అమ్మేసిందంట. నిన్నే మేము వైజాగ్లో ఏదో పనుండి పోయి వస్తా, దారిలో మన భక్తుడు ఎవడో వెనకాల కూర్చొని అదేదో మన ప్రోగ్రామ్ ఎట్లా వచ్చింది ఫేస్బుక్లో చూస్తుంటే ఇంకొకటి వచ్చింది. దాంట్లో ఇది మెసేజ్ అనమాట. వార్త చదువుతున్నారు. సో చూడండి, సమాజం ఎంత ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలతోటి ఒకరి మధ్య ఒకరు. అంటే వాడు కిడ్నీలు ఉంటే ఎక్కువ రోజులు బతికి ఈ కష్టాలు ఎక్కడ పడతాడని చెప్పి ఆ చెల్లెలు కరుణతోటి వాడి కిడ్నీలు తీసేసి తొందరగా పంపించేసింది అనమాట. ఎంత కరుణది! ఎంత గొప్ప ఔన్నత్యం కలిగినటువంటి చైతన్యం వ్యక్తుల్లో నిండి ఉంది ఇప్పుడు అనమాట. సో ఇంతకన్నా దుర్మార్గం ఏముంటుంది చెప్పండి. నేను ఒకసారి కలకటాకి వెళ్తే అక్కడ మన టెంపుల్కి కొంచెం దూరంలో పోలీసులు గడావుడి అంతా ఉండింది అనమాట. ఏంటి అని చెప్పి నేను ఎంక్వైరీ చేస్తే, ఎవడో పిల్లోడు వాళ్ళ అమ్మగారి పేరు మీద ఇన్సూరెన్స్ చాలా ఎక్కువగా ఉందంట. ఆమెను చంపేశాడు ఇన్సూరెన్స్ కోసం. ఇన్సూరెన్స్ కోసం తల్లిని చంపేశాడు. ఇటువంటివి జంతు సమాజంలోనే జరుగుతాయో చెప్పండి, కానీ మానవ సమాజంలో ఇప్పుడు జరుగుతున్నాయి. వీటన్నిటికీ కారణం ఏంటి అంటే ఆధ్యాత్మికత లోపించడం వల్ల. ఆధ్యాత్మికత లోపించడం వల్ల మన పరంపరలో శ్రీకాకుళం దగ్గర కూర్మక్షేత్రంలో వాసుదేవదత్త అనే ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన శరీరం కుష్ఠవ్యాధిగ్రస్తుడై శరీరం పురుగులు పారాడి కింద పడుతూ ఉంటే వాటితో మాట్లాడుతున్నాడు. సమాజం నన్ను వెలివేసింది కుష్ఠవ్యాధిగ్రస్తుడని. నాకున్నది ఒకే ఒక సంతృప్తి. ఆ సంతృప్తి ఏంటి అంటే, ఏ పురుగుల్లారా మీరు నా శరీరాన్ని భుజించి జీవిస్తున్నారు, మీకన్నా నేను ఉపయోగపడుతున్నానన్న సంతృప్తి. ఆ సంతృప్తి కూడా నాకు ఇవ్వకుండా వదిలి వెళ్ళిపోతారా అని ఆయన శరీరంలో గాయాల నుంచి కింద పడినటువంటి పురుగులను తీసి మళ్ళా తన శరీరంలో వేసుకొని నా శరీరాన్ని భుజించండి అని చెప్పాడు. అటువంటి మహాత్ములు పుట్టినటువంటి పుణ్యభూమి ఇది. ఆయనకి భగవంతుడు ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకోమంటే ఊహకందని వరాన్ని కోరుకున్నాడంట. ఈ మనుషులు చేసిన పాపాలకి వాళ్ళు పడేటువంటి కష్టాలు చూస్తే నా హృదయం రోధిస్తుంది. దయచేసి వాళ్ళు చేసిన పాపాలన్నీ కూడా నాకు ఇచ్చినట్లయితే దానికి పర్యవసానంగా నేను కష్టాలు అనుభవిస్తూ ఇక్కడ ఉండిపోతాను, వాళ్ళందరినీ వైకుంఠానికి తీసుకుని వెళ్ళండి అని కోరుకున్నాడు. అందరు కొట్టట్లేదు చప్పట్లు అంటే అంటే ఏం లేదు, మీరు చప్పట్లు కొట్టాలని కాదు, అంటే అది నచ్చలేదేమో, ఆయన గొప్పతనం నచ్చలేదేమో అందుకని చప్పట్లు కొట్టట్లేదని. అంటే మీ ఐడియాలజీ వేరే ఉందేమో. ఏంటి ఇందాక చెల్లెలు అన్న అది నచ్చిందేమో, అదేదో కాన్సెప్ట్ కొత్త ఐడియా ఉంది గురువు గారు, మా అన్నగారు ఎప్పుడు వస్తారు రాఖీ కదా, అదేమన్నా నచ్చిందేమో, ఇది నచ్చలేదేమో, చప్పట్లు కొట్టట్లేదు, డౌట్ వచ్చింది, అంతమించి ఇంకేలేదు. మీరు చప్పట్లు కొట్టాలని అయితే కాదు. సో ఈ రకంగా సమాజం ఏంటి అంటే రోజు రోజుకి కూడా మానవతా విలువలు, ఆధ్యాత్మిక విలువలు దిగజారుతూ ఉన్నాయి. దానివల్ల మనిషి మృగంలాగా తయారవుతూ ఉన్నాడు. అటువంటి సమాజంలో మార్పు తీసుకురావాలంటే ఆ మానవతా విలువల్ని, ఆధ్యాత్మిక విలువల్ని పెంచడానికి మనం ప్రయత్నం చేయాలి. ఏదో ఒక్క మహానుభావుడు ఆయన ఒక్కడి సంకల్పంతో ఈ రోజు ప్రపంచమంతా కూడా ఆయన 108 దేవాలయాలు స్థాపిస్తే ఈ రోజు దగ్గర దగ్గర 3-4 వేల సెంటర్స్ ప్రపంచ వ్యాప్తంగా ఉండి వాళ్ళు ప్రచారం చేసి ఈ రోజు వ్యక్తుల్లో ఎంతో మంది జీవితాల్లో మార్పు తీసుకుని వస్తున్నారు. సో ఈ రోజు మనం యువత అంతా కూడా ఏం చెయ్యాలా అంటే
ఇటువంటి గొప్ప జ్ఞానాన్ని మన జీవితంలోకి తీసుకొని మనం దాన్ని ఆచరిస్తూ సమాజంలో దీన్ని ప్రచారం చేసి వ్యక్తుల నడవడికలో మార్పు తీసుకురావడానికి మనం ప్రయత్నం చేయాలి. సో అప్పుడే ఈ సమాజం ఉద్ధరింపబడుతుంది. హైయెస్ట్ వెల్ఫేర్ యాక్టివిటీ ఏంటి అంటే మనిషి నడవడికలో మార్పు తీసుకురావడము. ఉదాహరణ చెప్తాను. ఒక తాగుబోతున్నాడు, వాడికి మీరు సహాయం చేస్తే వాడు హ్యాపీగా డబ్బులు తీసుకొని ఎక్కడికి వెళ్తాడు? ప్రసాద్, వాడి ఫ్రెండ్ ఎవడు? ప్రసాద్, ప్రభుత్వ సారాయి దుకాణం. వాడి ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోతాడు. కానీ వాడికి నిజంగా సహాయం చేయాలంటే ఏం చేయాలా? వాళ్ళ తాగుడు మాన్పించాల. ఈరోజు స్వామి ప్రభుపాదుల వారి కృప వల్ల ఇస్కాన్ సంస్థకు వచ్చి కొన్ని లక్షల మంది తాగుడు మానేసిన వాళ్ళు, కొన్ని లక్షల మంది. అది సమాజానికి హెల్ప్ కాదా? ఎంతమంది జీవితాలు బాగుపడలేదా రకంగా? చాలా మందికి అర్థం కాదు. మీరెందుకు స్వామి భజనలు, మీరెందుకు స్వామి కీర్తనలు, ఇవన్నీ గుళ్ళెందుకు స్వామి కడతారు? ఇంకేదైనా చేయొచ్చు కదా. ఇంకేదైనా చేయాల్సింది గవర్నమెంట్, వాళ్ళని ప్రశ్నించండి. మేం చేయాల్సింది ఏంటి అంటే ధర్మ ప్రచారం. ధర్మ ప్రచారం ద్వారా గవర్నమెంట్ కూడా చేయలేని పని మేము చేస్తున్నాం. ఏంటది అంటే మనుషుల నడవడికలో మార్పు తీసుకొచ్చి సమాజంలో కొంతైనా శాంతిని నెలకొల్పడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నా. మనుషుల నడవడికలో మార్పు తీసుకుని వచ్చి కొంతైనా సమాజంలో శాంతిని నెలకొల్పడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నాకో భక్తుడు చెప్పాడు, ప్రభు మన పలాని భక్తుడు ఉన్నాడు కదా, ఆయన భక్తుడు కాకముందు ఏంటంటే ప్రభు వాళ్ళ ఇంట్లో కూర బాగలేదని ప్లేట్ ఇసిరేస్తే ఆ ఫ్లయింగ్ సాసర్ పోయి ఎదురింట్లో పడేది ప్రభు అన్నాడు. ఆయన ఈరోజు మారిపోయాడు. అది సమాజానికి మంచి కాదా? ఆ మధ్యలో ఎవడన్నా తలకాయ ఉండుంటే ప్రభు పటేల్ అయిపోయేది ప్రభు. ఎన్ని తలకాయలు కాపాడబడ్డాయి ఆయన్ని మార్చడం వల్ల. ఇది సమాజానికి సేవ కాదా? సో మేం చెప్పేది ఏంటి అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. కష్టం వచ్చిన తర్వాత సహాయం చేయడం కాదు, కష్టం రాకుండానే చూసేటువంటిది ఇస్కాన్ ఉద్యమం, నిత్యానంద మహాప్రభు యొక్క ఉద్యమం, కృష్ణ ఉద్యమం. కష్టం రాకుండానే మేము ప్రచారం చేస్తాం, 4 వ్యసనాలకి దూరంగా ఉండండి అని. మాంసభక్షం లేదు, వ్యభిచారం లేదు, జూదం లేదు, మద్యం లేదు. ఈరోజు అన్ని సమస్యలకు ఇదే కదా కారణాలు. ఇవే కదా కారణాలు. తాగుడు వల్ల డబ్బు పోతుంది, ఆరోగ్యం పోతుంది, సమాజంలో ఎన్ని యాక్సిడెంట్. మీకు విషయం చెప్తున్నాను, యువత 50% చనిపోయేటువంటి వాళ్ళు యాక్సిడెంటల్లో మద్యం సేవించి మత్తులో చనిపోయే వాళ్ళు 50% యువత అంట. ఆ యువత చేత మనం మద్యం మానిపించేస్తే అది సమాజానికి సేవ కాదా? సేవ కదా. మరి నిత్యానంద మహాప్రభు బలదేవుని యొక్క అవతారం అదే కదా చేశారు. అదే అడుగుజాడల్లో ఇస్కాన్ ప్రభుపాదుల వారు కూడా చూపించింది అదే మార్గం కదా. మరి దానికి మనందరం కూడా సపోర్ట్ చేయాలి కదా. చేస్తేనే కదా ఈ సమాజంలో మార్పు కలుగుతుంది. నేనొక్కడిని మారితే సరిపోదు కదా. చాలాసార్లు ప్రవచనం చెప్పిన తర్వాత వస్తాడు ఒక ఆయన వచ్చి, గురువు గారు అందరూ మారితే భలే ఉంటుందండి అంట. నేను అడుగుతాను, అందరి విషయం తర్వాత అండి, నువ్వు మారుతావు? అదే నేను ఒక్కడిని మారి ఉపయోగం లేదు, అందరూ మారితే భలే ఉంటుందండి. మళ్ళీ నేను అడుగుతాను, నువ్వు మారుతావా లేదే? అదే గురువుగారు భలే వాళ్ళండి, నేను ఒక్కడిని మారి ఉపయోగం లేదండి, అందరూ మారితే భలే ఉంటుంది. అందరూ అట్ట అనుకుంటే ఇంకెవడా మారేది? అందరూ నేను ఒక్కడిని మారితే ఉపయోగం లేదు, అందరూ మారితే బాగుంటుందని అందరూ అనుకుంటే ఇంక మారేది ఎవరు చెప్పండి? చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్. నీ దగ్గర నుంచి మొదలుపెట్టు. 70 సంవత్సరాల వయసులో ఒక ఆచార్యుడు ఈ మానవాళి ఎటువంటి దుర్భరమైన స్థితికి దిగజారుతుంది అని గర్తించి ఈ కృష్ణతత్వాన్ని, ఈ సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడానికి చేతిలో డబ్బులు లేకుండా, ఆరోగ్యం లేకుండా, శక్తి లేకుండా ఆయన ఈ యొక్క సముద్రాలు దాటి వెళ్లి ప్రచారం చేసినప్పుడు మనం ఇంతమంది యువత, ఇంతమంది శక్తివంతులము ఉన్నాము. మనందరం కూడా మన వంతుగా ఈ యొక్క కృష్ణతత్వాన్ని ప్రచారం చేస్తే ఎంత సమాజంలో మార్పు వస్తుంది చెప్పండి? ఎంత సమాజంలో మార్పు వస్తుంది? సో బలదేవుడు నిత్యానంద మహాప్రభువుగా వచ్చి ఆయన చేసింది ఏంటి అంటే ఈ దుర్వ్యసనాలు ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా మార్చి వాళ్ళకి సన్మార్గం చూపించి వాళ్ళు సుఖంగా జీవిస్తూ వాళ్ళ పరివారం కూడా సుఖంగా జీవించేటట్టుగా చెయ్యాలా. ఈ యొక్క ప్రపంచంలో ఉన్నంత వరకు కూడా
మంచి మార్గంలో జీవిస్తూ ఆనందంగా జీవిస్తూ జీవితాంతంలో మళ్ళా ఈ కుళ్ళు ప్రపంచానికి రాకుండా భగవంతుణ్ణి చేరుకునే మార్గాన్ని చూపించేదే కృష్ణ చైతన్య ఉద్యమం. కృష్ణ చైతన్య ఉద్యమం. సో అందువల్ల మీరందరూ కూడా ఈ యొక్క బలదేవుని యొక్క జన్మదినం రోజు సంకల్పం చేయండి. ఈ 4 వ్యసనాలకి దూరంగా ఉంటూ ఈ యొక్క మనస్సును నిగ్రహించుకునేదానికి ఈ యొక్క హరే కృష్ణ మంత్రాన్ని జపిస్తూ మీరు తెలుసుకున్నటువంటి ఈ సత్యాలను చైతన్య మహాప్రభు చెప్పారు, యారే దేకే తారే కహే కృష్ణ ఉపదేశ్. ఎవరిని కలిసినా ఎవరితో మాట్లాడినా ఈ కృష్ణుని యొక్క ఈ యొక్క సందేశాన్ని ఇతరులకు ఇచ్చి వాళ్ళ యొక్క జన్మను సార్థకం చేసుకునేదానికి మార్గదర్శకం మనం ఇవ్వాలన్నమాట. మనం ఇవ్వాలి. సో అందువల్ల ఈ యొక్క బలరామ పూర్ణిమ రోజు ఈ రోజు నుంచి మనకు ఉత్సవాలు ప్రారంభమవుతూ ఉన్నాయన్నమాట. మీరందరూ యువత ప్రత్యేకించి సీరియస్గా ప్రభుపాదుల వారి గ్రంథాలు చదవాలా, ఈ యొక్క తత్వాన్ని ఇతరులకు బోధించేటువంటి జ్ఞానాన్ని మీరు పొందాలా. యువత అనుకుంటే ఏమైనా సాధించవచ్చు, అవునా కదా? ఎందువల్లంటే వాళ్ళు యంగ్గా ఉన్నారు కాబట్టి శక్తి ఉంటుంది. ఇప్పుడు చాలా మంది వృద్ధులు ఉన్నారు, మన శేషయ్య గారు ఉన్నారు, పక్కన బాపిరాజు గారు ఉన్నారు. వాళ్ళు పాపం వాళ్ళకి ఇప్పుడు ఉత్సాహం ఉంది చేయాలని, కానీ శరీరం అనుకూలించట్లేదు. వాళ్ళకి కాలు నొప్పి, లేకపోతే నడుము నొప్పి, రకరకాల ప్రాబ్లమ్స్. నీకేమైనా ఉన్నాయి నడుము నొప్పి? లేవు కదా. ఇప్పుడు ప్రచారం చేయొచ్చు. నీకెంత వయసు? 17. ఇంకా 2 సంవత్సరాలు. నేను 19 సంవత్సరాలు అప్పుడు చేరా ఈ సంస్థలో. అప్పటి నుంచి ఏదో శక్తి కొద్దీ అట్లా ప్రచారం చేస్తా ఉన్నా. సో మీరందరూ కూడా ఈ యొక్క వయసు నుంచి ఈ యొక్క తత్వాన్ని మనం ప్రాక్టీస్ చేస్తూ ఇతరులకు ఇస్తే ఎంతో ఆనందం ఉంటుంది, ఎంతో ఆనందం ఉంటుంది. సమాజంలో ఆ రకంగా పరివర్తన తీసుకురావడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయాలన్నమాట. సో ఆధ్యాత్మికత ప్రభుపాదులు వారు చెప్తారు, ఎవడన్నా సైకిల్లో పోయేవాడికి సైకిల్ వదిలేసి నడిచిపోరా అంటే పోడు, స్కూటర్ ఇచ్చి సైకిల్ వదిలేయమంటే వదిలేస్తాడు. పెట్రోల్ కూడా ఇస్తామని చెప్పాలి, అది వేరే విషయం. సో అట్లాగే ఉన్నత రుచి అలవరుచుకుంటే అధమ రుచులు వదిలేస్తాం. ఉన్నత రుచి ఆధ్యాత్మికత. సో మనకు దీంట్లో కోల్పోయేదేం లేదు. ఇప్పుడు మామూలుగా పిల్లలకి ఎట్లుంటుంది, ఎక్కడైనా పోయి డిస్కోటెక్లో డ్యాన్స్ చేయాలని వస్తుంది. మన కీర్తనలో ఎంత హ్యాపీగా కీర్తన చేస్తుంటే మీరందరూ ఉత్సాహంగా కొడుతూ ఆనందంగా. అంటే యువతలో ఎక్కువ రజోగుణం ఉంటుంది. ఆ రజోగుణం కూడా సత్వగుణంలోకి మారాలా అంటే కృష్ణుడి సేవలో ఆ రజోగుణాన్ని ఉపయోగించాలి. అది ఎట్లా అంటే కీర్తన ద్వారా హ్యాపీగా కీర్తన చేస్తూ ఈ తత్వం వింటూ ఉంటే, ఇది వింటూ ఉంటే ఏమైనా బోరుగా ఉందా? బోరుగా ఉంటే లేచి వెళ్ళిపోతారు. పర్లేదు కొంచెం వినాలి, అవును కదా. సో ఇంట్రెస్టింగ్గా ఉంది. సో భగవత్ తత్వం ఏదైనా కానీ మన బాధల్ని మర్చిపోయేటట్టు చేస్తుంది. ఇప్పుడు మీ అందరికి ఏమన్నా మీ ఇంట్లో ప్రాబ్లమ్స్, లేకపోతే మీ ఆఫీస్లో ప్రాబ్లమ్స్, ఈ యొక్క భజనలో ఉన్నప్పుడు, సత్సంగంలో ఉన్నప్పుడు ఏమైనా గుర్తుకొస్తాయా? ఏం లేదు, అన్ని ప్రపంచం మర్చిపోయి హ్యాపీగా ఉంటాం. ఆ హ్యాపీనెస్ జీవితం అంతా ఉండాలంటే, జీవితం అంతా భక్తిలో ఉంటే అప్పుడు మనకు ఏ బాధ మనల్ని కలత పెట్టదన్నమాట. సో అది ఈ యొక్క భక్తి ద్వారా మనకు వచ్చేటువంటి రక్షణ. సో అందువల్ల మీరందరూ కూడా ఈ భక్తిని తీవ్రంగా తీసుకొని ఈ యొక్క హరే కృష్ణ మంత్రాన్ని జపిస్తూ ఈ 4 వ్యసనాలకి దూరంగా ఉంటూ ఈ యొక్క సత్సంగంలో పాల్గొంటూ మీరు తెలుసుకున్నటువంటి సత్యాలను మీరు పాటిస్తూ ఇతరులు కూడా పాటింపజేసేటట్టు చేస్తే, నేను ఎప్పుడో కథ చెప్తుంటాను. అదేంటి అంటే మనం ప్రాక్టీస్ చేసేదానికన్నా దాంతోపాటు ఇతరులకు కూడా ఇవ్వాలి. అప్పుడు భగవంతుని కృప ఎక్కువగా ఉంటుంది. ఒక రోజు ఉపన్యాసం చెప్పేవాడు, ఒక బస్సు డ్రైవరు ఒకే రోజు మరణించారండి. యమధర్మరాజు ఉపన్యాసం చెప్పే వ్యక్తి నరకానికి వెళ్తాడు, బస్సు డ్రైవర్ వైకుంఠానికి వెళ్తాడు అన్నాడు. ఈ ఉపన్యాసం చెప్పే వ్యక్తి కోపం వచ్చింది. నేను రోజు ఉపన్యాసం చెప్తాను, నేను నరకానికి వెళ్ళడం ఏంటి? ఆఫ్టర్ ఆల్ వీడు బస్సు డ్రైవరు, వీడు వైకుంఠానికి వెళ్ళడం ఏంటి అన్నాడు. అప్పుడు యమధర్మరాజు చెప్పాడు, రోజు ఉపన్యాసం చెప్పేవాడివి భగవంతుని గురించి ఒక మొక్క కూడా చెప్పేవాడి కాదు, నేను భగవంతుని గురించే చెప్తా. అంటే ఉపన్యాసం ఇచ్చేవాడు అనగానే అందరూ నన్ను ఇటు చూస్తూ ఉన్నారు, అందుకని చెప్తున్నా. సో నేను ఎప్పుడు భగవంతుడి గురించే చెప్తాను, నా గురించి చెప్తాను. సో నువ్వు రోజు నీ గొప్పలు చెప్పుకునేవాడివి, కానీ ఆ భగవంతుడి గురించి ఒక మొక్క కూడా చెప్పేవాడివి కాదు. కానీ ఆ బస్సు డ్రైవర్ చాలా ర్యాష్గా డ్రైవింగ్ చేసేవాడు, టర్నింగ్లో కూడా స్పీడ్ తగ్గేవాడు కాదు, సొమ్మని తిప్పేవాడు. ప్రయాణికులందరూ భయంతో వాడు అట్లా తిప్పుతా ఉంటే కృష్ణ రామ గోవింద అనుకున్నారు. కొన్ని వేల మంది ప్రయాణికుల చేత వాడు భగవత్నామం చేపించాడు, అందుకని వాడు వైకుంఠానికి వెళ్తాడు.
అంటే దీని అర్థం ఏంటి అంటే మనం దీన్ని ప్రాక్టీస్ చేస్తూ ఎంతమంది చేత చెప్పించాలా, భగవత్ నామం చేయించాలా, ఈ సత్మార్గంలో నడిచేటట్టు చేయాలా. ఎందువల్ల అంటే ఎవడైనా కానీ నిజంగా మనిషిగా పుట్టినప్పుడు సో యజ్ఞాల్లో గొప్ప యజ్ఞాలు ఉంటాయి కొన్ని. ఆ యజ్ఞాల్లో ఒకానొక యజ్ఞం ఏంటి అంటే దానం చేయడం. దానం చేసిన వాడు ఆ యజ్ఞం చేసిన ఫలితం వస్తుందంట. ఏదో సప్త యజ్ఞాలని ఏదో చెప్తారు. సో వాటిల్లో మరి దానం ఏం చేయాలా? ప్రభుపాదుల వారి దగ్గరికి వచ్చి ఒక శిష్యుడు అంటాడు, ఏ దానం చేస్తే ఉత్తమం అంటాడు. అప్పుడు ప్రభుపాదుల వారు చెప్తారు, చావు లేనటువంటిది దానం చెయ్యి అంటాడు. అప్పుడు మళ్ళా శిష్యుడు అడుగుతాడు, చావు లేనిది ఏముంటుంది దానం చేయడానికి అంటాడు. అప్పుడు ప్రభుపాదుల వారు చెప్తారు, భోజనం పెట్టు అరిగిపోతుంది, బట్టివు చిరిగిపోతుంది, డబ్బివు ఖర్చు అయిపోతుంది, కానీ జ్ఞానం ఇవ్వు జన్మలకి వాడిపోతుంది. చావు లేనిది జ్ఞానం అది ఇవ్వు అంటాడు. అంటే చచ్చేవాడిని కూడా బతికిస్తుంది జ్ఞానం. ఆ జ్ఞానాన్ని ఇవ్వు, అది ఉత్తమమైన దానం అంటాడు. సో అందువల్ల మనం ఏంటి అంటే ఈ జ్ఞానం, ఈ సత్మార్గం, దీన్ని మనం తెలుసుకొని దాన్ని మనం ఆచరిస్తూ ఇతరులకి ఆ సత్మార్గాన్ని చూపించాలా. ఈరోజు నీడ్ ఆఫ్ ద అవర్, అది సమాజానికి అదే అవసరం. ఏంటంటే చెడిపోవడానికి రకరకాలు ఉన్నాయి. మనుషులు విపరీతంగా చెడిపోతూ ఉన్నారు. ఒక మంచి మార్గం చూపించి వాడిలో మానవతా విలువలు, ఆధ్యాత్మిక విలువలు తీసుకోవాలి. కలి అంటే కొట్లాటలకు యుగం. చిన్న చిన్న విషయాలు కొట్లాడుకుంటారు. కపటం, మోసం, దగ, కుట్ర ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ మనం ఈ పవిత్రమైనటువంటి ధర్మయుతమైనటువంటి మార్గాన్ని చూపించినప్పుడు ఈ సమాజంలో కొంతైన మార్పు వస్తుంది. అప్పుడే దీన్ని మానవ సమాజం అని చెప్పుకునేదానికి అవకాశం ఉందన్నమాట. అందువల్ల మీరందరూ కూడా ఈ యొక్క బలరామ పూర్ణిమ రోజు ఈ యొక్క కృష్ణ చైతన్య ఉద్యమం సందేశాన్ని తీవ్రంగా తీసుకొని మీరు మంత్రం జపిస్తూ 4 నియమాలు పాటిస్తూ భగవద్గీత, భాగవతం వీటిని చదువుతూ